ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు. మెట్పల్లి ఎక్సైజ్ సిఐ రాధాపై వేటు, ఉన్నత పదవులకు అతుక్కుపోయారు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న గులాబీ తమ్ముళ్ళు, ఇన్ఛార్జి ఎంపీపీలే దిక్కు. ఈరోజు ప్రధాన వార్తలు. ముందుగా మెట్పల్లి ఎక్సైజ్ సిఐ రాధాపై వేటు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్కు రిపోర్టు చేయాలని ఆదేశం, సిఐ వినోద్ రాథోడ్కు అదనపు బాధ్యతలు. ఇది దిశ పత్రికలో రావడం జరిగింది. మెట్పల్లికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. మెట్పల్లి దిశ విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. మెట్పల్లి దిశ విలేకరి యొక్క వార్త కటింగ్ను మనకు పంపించడం జరిగింది మన ఏవిఎం మార్నింగ్లో తీసుకోవాలని. అయితే మెట్పల్లి ఎక్సైజ్ సిఐ రాధాపై పలు ఆరోపణలు రావడం జరిగింది. వారు సోషల్ మీడియాలో వారి యొక్క మాట్లాడినటువంటి ఫోన్ కాల్ రికార్డింగ్స్ చాలా వైరల్గా మారడం జరిగింది. ఇది జగిత్యాల జిల్లాలోనే పెద్ద వైరల్గా మారడం జరిగింది. వారు స్వయంగా రెస్టారెంట్లు బార్లు నిర్వహిస్తున్నటువంటి వారికి ఫోన్ చేసి వారు కమిషన్లు అడగడము, డబ్బులు డిమాండ్ చేయడము, తర్వాత వారు బెల్ట్ షాప్లకే నేరుగా వారి నుంచి బార్ల నుంచే కూడా మీరు మందు సరఫరా చేయాలని వారికి ఆదేశాలు ఇవ్వడం, వారి బెదిరించడం ఒక పక్క, మరొక పక్క అంటే ఆరోపణలు, అంటే కమిషన్లు, అంటే అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని ఆరోపణలు రావడం వల్ల వీటిపై స్పందించినటువంటి ఎక్సైజ్ రాష్ట్ర స్థాయి అధికారులు కూడా స్పందించారు. దీనిపై వెంటనే వారిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషన్కు రిపోర్ట్ చేయాలని ఆదేశం, సిఐ వినోద్ రాథోడ్కు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అధికారులు కొంత మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. గతంలో జరిగిన విధంగా ఉంటే ఇప్పుడు పరిస్థితులు కుదరదు, ప్రభుత్వాలు మారినాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారుల వ్యవహార శైలి కావచ్చు, జిల్లా అధికారుల వ్యవహార శైలి కూడా కొంత మారింది. మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు కొంత మీరు అంటే మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తే బాగుంటుంది. ఇలాంటి అవినీతి అక్రమాలు చేస్తే ఎవరికైనా తప్పదు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు దోషిగా ఉండే అవకాశం తప్పకుండా ఉంటే ప్రజలు కూడా ఓపిక నశించింది. ఇట్లాంటి సంఘటనలు వేడి చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అధికారులు ఇలాంటి తప్పులు చేసి తర్వాత ఇబ్బంది పాలు కాకూడదని మనం కూడా చెప్తా ఉన్నాం. మరొక ప్రధాన వార్త, ఉన్నత పదవులకు అతుక్కుపోయారు, జగిత్యాల నియోజకవర్గంలో అమలు కాని రిజర్వేషన్లు, రాజ్యాంగ విరుద్ధంగా పదవుల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు, చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు. ఇది జగిత్యాల జిల్లా సూర్యపత్రిక జిల్లా స్టాఫర్ యొక్క చంద్రశేఖర్ యొక్క వార్తను సేకరించి సూర్యపత్రికలో చంద్రశేఖర్ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. మనకు వార్తా కటింగ్ కూడా పంపించడం జరిగింది ఏవిఎం మార్నింగ్ న్యూస్లో తీసుకోవాలని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో వింత పోకడ జరుగుతుంది. అసలు జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ బీసీ మహిళలకు రిజర్వేషన్ కాగా మనకు అందరికి తెలిసిన విషయంలో పెద్ద వైరల్ అయింది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగస్ రావుని రాజీనామా చేసిన తర్వాత అక్కడ మరి సంబంధిత బీసీ మహిళకు కేటాయించాల్సిన ఆ యొక్క సీటును ఓసీ కేటగిరీకి చెందినటువంటి ఒక జనరల్ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తికి, ఒక పురుష వ్యక్తికి ఆ యొక్క పదవిని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇన్ఛార్జిగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్న వ్యక్తికి అదే పదవిలో ఇప్పటి వరకు కూడా కొనసాగించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బీసీ మహిళ కేటాయించాల్సినటువంటి విషయాన్ని ఆ యొక్క చైర్మన్ రాజీనామా చేసిన తర్వాత, రాజీనామాను ఆమోదించిన తర్వాత మళ్ళీ ఎన్నిక నిర్వహించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అసలు జిల్లా అధికారులు ఏం చేస్తారు ఈ విషయంలో? ఇది ఒకటే కాదు, జగిత్యాల నియోజకవర్గంలో రూరల్ ఎంపీపీ, అర్బన్ ఎంపీపీ పదవులు కూడా ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి. రూరల్ ఎంపీపీ అనేది బీసీ జనరల్కు కేటాయించిన ఆ సీటును ఎంపీపీ అనారోగ్య కారణాల వల్ల కరోనా సందర్భంలో కరోనా సోకి వారు చనిపోవడం జరిగింది. వారు చనిపోయినప్పుడు నుండి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ యొక్క ఎన్నిక నిర్వహించకపోవడము, అక్కడ వైస్ ఎంపీపీ గారిని అక్కడ ఇన్ఛార్జ్ ఎంపీపీగా 2 సంవత్సరాల పైచులకు కూడా కొనసాగించడము, ఒక బీసీ జనరల్లో ఉన్నటువంటి బీసీ జనరల్కు కేటాయించాల్సిన స్థానాన్ని ఒక ఎంపీపీ రిజర్వేషన్ సీట్ను వేరే సామాజిక వర్గానికి కేటాయించడం అది బాధాకరమైన విషయము. మరి జిల్లాధికారులు దీనిపై ఎందుకు స్పందించట్లేదు? మరి ఎందుకు ఈ విధమైనటువంటి వ్యవహార శైలి కొనసాగిస్తూ ఉన్నారు? మరొకటి ఏంటంటే, అర్బన్ ఎంపీపీ, జగిత్యాల అర్బన్ ఎంపీపీ కూడా ఎస్సీ మహిళకు కేటాయించినటువంటి ఈ సీటును అక్కడ గతంలో నిర్వహించినటువంటి ఎస్సీ మహిళ వారు అనారోగ్య రీత్యా వారు కొంత మరణించిన సందర్భంలో అక్కడ వేరే వారికి కూడా అంటే వైస్ ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తికి వేరే ఇన్ఛార్జిగా కేటాయించి 2 సంవత్సరాలు
పైబడ్డప్పటికీ కూడా వారినే కొనసాగించడము ఆ పదవులలో కొంత ఈ సామాజిక వర్గాలకు ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గాలను అనగదొక్కుతూ ఉన్నారు. వీరికి అన్యాయం చేసినట్టే కనబడుతూ ఉంది. ఇది జిల్లా అధికారుల వ్యవహార శైలి వల్లనే ఈ విధంగా కొనసాగుతూ ఉందని యొక్క వార్త సారాంశము. ఎందుకంటే జిల్లా అధికారులు అసలు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఎందుకంటే అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసినప్పటికీ, లేకపోతే వారు మరణించిన సందర్భంలో కూడా ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. మరి ఎందుకు మరి చూస్తూ ఉన్నారు వీరి ఈ అధికారుల దృష్టికి తెలియదు అసలు ఎంపీపీ ఎవరు, అక్కడ సీట్ ఎవరిది, అక్కడ రిజర్వేషన్ ఎవరిది, మరి ఆ సీట్లో ఎవరు కూర్చున్నారు, అక్కడ కారణాల వల్ల ఎందుకు చేంజ్ అయింది, మరి అక్కడ ఎందుకు మరి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తలేరు అనేది గమనించుకోవాల్సిన అవసరము జిల్లా అధికారులపై ఉన్నది. ఇంత దారుణమైన వ్యవహార శైలి అసలు కళ్ళు మూసుకొని అధికారులు వ్యవహరిస్తున్నారా అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. బీసీ మహిళకు కేటాయించాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ పదవి కావచ్చు, ఎంపీపీలపై కూడా ఈ రిజర్వేషన్ వ్యవహార, ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వేస్తే రిజర్వేషన్ చేంజ్ అవుతాయి కదా. అంటే ఒక అన్యాయం చేసినట్టే కదా కొన్ని సామాజిక వర్గాలకు, బీసీ సామాజిక వర్గం ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకు అన్యాయం చేసినట్టే కదా. మరొక ప్రముఖమైన వార్త, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్న గులాబీ తమ్ముళ్ళు. ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది. ఇది వినవంక విలేకరి యొక్క వార్తను సేకరించి ఈ యొక్క సూర్యపత్రికలో ఈ వార్తను ప్రచురణ చేయడం జరిగింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్న గులాబీ తమ్ముళ్ళు అయిపోయాయి. ఇది అంతటా జరుగుతోంది. ఒక వినవంకలేం కాదు, వినవంక మండలమే కాదు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్రం మొత్తం కూడా ఇది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు అధికారం లేకపోతే ఉండలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మాకు పార్టీ మీద అభిమానం ఉంది, ఈ నాయకుడి మీద ప్రేమ ఉంది, ఆ నాయకుని అనుచరుని అని